హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా చెల్లెమ్మ మా తమ్ముడు నర్సరీకి వెళ్తున్నాం ప్లాంట్స్ కొనడానికి. అండ్ నేను కొన్నాక ఏమేమి కొన్నానో నేను మీకు చూపిస్తా. ఓకే, ఇప్పుడే మేము ముగ్గురం నర్సరీకి అయితే వచ్చేసినాం. ఎంటర్ అవుతున్నాం. చూడాలి, ఇంకా సెలెక్ట్ చేయాలి మేము ముగ్గురం కలిసి ఇప్పుడు ఏమేమి ప్లాంట్స్ తీసుకోవాలో. చూస్తూ ఉండండి, ఏం సెలెక్ట్ చేస్తామో చూపిస్తాం. హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి, ఇంకా చూస్తూనే ఉన్నాం. అంటే 2 సెలెక్ట్ చేసినాం ఆల్రెడీ, ఇంకా చూస్తున్నాం అనమాట. ఫైనల్గా 9 ప్లాంట్స్ని సెలెక్ట్ చేసి తీసుకున్నాం. ఆ అన్న మా కార్ దగ్గరికి తీసుకొస్తుండు, డిక్కిలో పెడతాడు ఇక. ఫైనల్లీ ఎప్పటి నుంచో కొనాలి కొనాలి అని ఈరోజు అయితే కొనేసినాం. ఐఎమ్ సో హ్యాపీ. 1 మంత్ నుంచి అనుకుంటున్నా కొనాలి అని, కొనేసిన. ఇక మా డిక్కి నిండిపోయింది పూల చెట్లతోటి. చూడండి, ఇంకా సరిపోక ఇంకా ముందు కూడా ఇంటికి పోయేదారిలో థమ్స్అప్ తీసుకున్నా. థమ్స్అప్ తాగంగానే అబ్బా సాయిరామ్ అనిపించింది, ఎందుకంటే 2 గంటలు మేము బయటనే ఉండే కాబట్టి. ఇంటికి పోయేదారిలో మా ఫ్రెండ్ రోహన్ కనిపించిండు, వాటితో మాట్లాడి ఇంకా వెళ్ళిపోయినాం ఇంటికి. హాయ్ గాయ్స్, నేను చెప్పినా కదా నేను పూలు కొనడానికి పోతున్నా అని. సో నేను ఏమేమి కొన్నానో మీకు చూపిస్తా ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఏమో టోటల్ గా 8 ప్లాంట్స్ కొన్నాము. ఇదేమో రోజ్ పూల్ అది కొన్నా ఒకటి, ఫస్ట్ది. ఇది 150 ప్లాంట్ 150. ఇంకోటి ఇది కొన్నా, నార్మల్ గా డోర్స్ పక్కకు పెట్టడానికి ఇది తీసుకున్నా. ఇది 250 ప్లాంట్ మాత్రమే. ఇంకోటి ఈ మందారంది తీసుకున్నా బయట పెట్టడానికి, గేట్ బయట. ఇది 70 రూపీస్. ఇంకోటి ఇది తీసుకున్నా, ఇది కూడా ఈ ప్లాంట్ 250. ఇది కూడా ఇంట్లో ఐ మీన్ గేట్ లోపల పెట్టడానికి, యాక్చువల్ గేట్ బయట కదా, ఎండలో పెట్టొద్దంట ఇది. సో అందుకు. ఇది ముద్ద మందారం. ఇంతకు ముందేమో నార్మల్ మందారం, ఇదేమో ముద్ద మందారం. ఇది కూడా ఇది 70 రూపీస్. ఇది కూడా ఇది ఇది నాకు నచ్చింది చూడంగానే, అందుకే తీసుకున్నా. ఇది 300 ఈ ప్లాంట్. ఇది కూడా లోపల పెట్టుకోనికే, అన్ని షోకే. అండ్ ఇది వైట్ పూల చెట్టు అనమాట, బయట గేట్ బయట పెట్టడానికి. ఇది 150. ఇది కూడా చూడంగానే నచ్చింది, అందుకే తీసుకున్నా. ఇది కూడా 350 ప్లాంట్ మాత్రం 350. డోర్ పక్కకు పెట్టడానికి ఇక్కడనే. అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లాంట్, అసలు మేము అసలు అనుకోలేదు అంత ఎక్స్పెన్సివ్ అని. సెలెక్ట్ చేసుకున్నాం, అంత అయిపోయినాక అప్పుడు చెప్పి నేను రేట్ చూపిస్తా. ఎంత అనుకుంటున్నారు? 1500. ఇదే ఆ ప్లాంట్. ఇది 1500 అనమాట. సో చెట్లకు అంత అయిందా. ఇంకా ఈ పాట్స్ ఏమో ఒక్కటి 60 రూపీస్. ఇది అన్ని సేమ్ సైజ్ ఉంది పాట్స్. ఇదేమో కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇది 120 పాట్. మళ్ళీ మట్కి అలాగా, మట్కి 20 రూపీస్, పాట్ కి 60 రూపీస్ ఈచ్. సో మాకు మొత్తం టోటల్ బిల్ ఎంత అయిందంటే 3160 రూపీస్ అయింది. ఉత్తి వీటికి లైక్ ఒక 9 ప్లాంట్స్. నేను ఇంతకు ముందు వీడియో స్టార్టింగ్ లో 8 ప్లాంట్స్ అన్నా. 8 కాదు, యాక్చువల్ గా 9 ఉన్నాయి టోటల్. నేను ఇక్కడ ఉన్న చిన్న ప్లాంట్ నేను కౌంట్ చేయలేదు. సో టోటల్ గా 9 ఉన్నాయి. అండ్ ఇందులో 9 లో 4 ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి తీసుకున్నా. ఒకటి ముద్ద మందారం, నార్మల్ మందారం, రోజ్ అండ్ వైట్ ఫ్లవర్స్ వచ్చేటివి. ఎందుకంటే మా డాడీ మేము ఇంట్లో పూజ చేస్తాం కదా, దేవుళ్ళ ఫొటోస్ కి పెట్టడానికి అని
పూల చెట్టు తీసుకున్నా. ఇంకా 5 ప్లాంట్స్ ఏమో నార్మల్ తీసుకున్నా, అంటే ఇక్కడ పెట్టడానికి, డోర్స్ దగ్గర, గేట్ లోపల పెట్టడానికి. సో ఇదన్నమాట. ఈ ఈ 2 ప్లాంట్స్ ని బయట, గేట్ బయట పెట్టాలి. నేను మా డాడీతో పెట్టిస్తా, బయట చూపిస్తా పెట్టినాక. అండ్ ఈ నార్మల్ వి ఇక్కడిక్కడనే సజాయించాలి. ఇక్కడిక్కడ పెట్టినాక కూడా అది వీడియో తీస్తా, చూపిస్తా. ఇదన్నమాట. ఫైనల్లీ ఎప్పుడెప్పుడు నుంచో కొనాలి అనుకున్నా, కొనేసిన. అండ్ అక్కడ అది కనిపిస్తుందా, అది ఏం చెట్టు అబ్బా, తులసి చెట్టు అన్నమాట. అది ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందో తెలియదు, కానీ ఎండిపోయింది. సో ఇవన్నమాట ప్లాన్స్, మా ప్లాన్స్. నైస్ కదా. యాక్చువల్ గా మేము చిన్న కోడి పిల్లల్ని పెంచుకుంటున్నాము. దాని నాయిస్ అంటే నా వాయిస్ కంటే దాని నాయిస్ ఎక్కువ వస్తుంది కదా, ఐ నో. సో ఇదన్నమాట. మీరు కమెంట్స్ లో చెప్పండి ఇంకా ఏమేమి ప్లాంట్స్ కొనాలను, మంచిగా చెప్పండి. నెక్స్ట్ టైం అవి కొంటా. 4 ప్లాంట్స్ అయితే ఇట్లా పెట్టిన డోర్ పక్కకి. ఇవి 2 ఏమో పెట్టిన, అండ్ ఇవి 2 ఇక్కడ పెట్టిన. ఇట్లా 2 ప్లాంట్స్ ఏమో ఇటు సైడ్ పెట్టిన, బయట పెట్టకుండా. ఇది మందారంది అండ్ రోజ్ ఫ్లవర్స్ ది ఇక్కడ పెట్టిన. ఇది అండ్ ఇవి 2 ఇక్కడ పెట్టిన, ఎందుకంటే ఇవి 2 బయట పెట్టాలి కాబట్టి సైడ్ కి అయితే పెట్టిన. ఇది ఒక్కటి మిగిలింది, ఇది ఎక్కడ పెట్టాలో అర్థం అయితలే, కానీ ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి. ఇది ఇక్కడ సైడ్ కి పెట్టేసిన ఇక, కానీ తర్వాత చేంజ్ చేస్తుంది దీని ప్లేస్, ఇక్కడనే పెట్టాను. సో ఇదన్నమాట. చూసారు కదా, బాగుంది కదా. సో ఇదన్నమాట నా ప్లాన్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని కంప్లీట్ గా చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.